Hey everyone, PJ here on PocketTech. I'm back again with another a day in my life video. ఈ వీడియోలో అయితే నేను iPhone 11 యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయబోతున్నాను. మనకి iPhone 11 వచ్చేసి 3110 mAh బ్యాటరీ సైజ్తో వస్తుంది. సో మరి 100% నుంచి 0% రావడానికి ఎన్ని అవర్స్ ఆఫ్ టైం పడుతుందో కూడా టెస్ట్ చేద్దాం. నేనైతే నార్మల్ సోషల్ మీడియా యాప్స్ అండ్ అలానే కెమెరా యూజ్ చేయబోతున్నాను. గేమింగ్ అయితే ఈ వీడియోలో ఆడట్లేదండి, ఎందుకంటే iPhone 11 మీద సెపరేట్గా గేమింగ్ వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్ టు PocketTech. మీరు కనుక 2020లో iPhone 11 పర్చేస్ చేయాలా లేదా అనే క్వశ్చన్ ఉంటే కనుక నేను దీని మీద ఒక సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూడొచ్చు, టైం వచ్చేసి 11 అవుతుంది అండ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 100% ఉంది. నేనైతే ఫుల్ బ్రైట్నెస్ అండ్ ఫుల్ వాల్యూమ్ పెట్టి యూస్ చేస్తున్నాను. వైఫై ఆఫ్ చేసేస్తుంది. నేనైతే 4G LTE మీద యూస్ చేస్తున్నాను. ఇక్కడ నా ఫోన్లో అయితే 5GE అని చూపిస్తుంది, ఇదైతే 5G కాదు. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ 1 అవర్ అయితే నేను యూట్యూబ్ చూడబోతున్నాను. మీకు డిస్ప్లే అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు. సో మీకు అక్కడ ఒక కార్ కనిపిస్తుంది కదా, అది కూడా ఆడి Q7 మేము చూస్తున్నాం అనమాట. దానికి మన కార్కి డిఫరెన్స్ ఏంటి అని. సో డిఫరెన్స్ వచ్చేసి నా కార్ ప్రెస్టీజ్ విత్ బ్లాక్ ఆప్టిక్స్, అదైతే బ్లాక్ ఆప్టిక్స్ కాదు. దాన్ని చూద్దాం అనుకుంటే అది వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా. మేము చేసి పట్టుకుంటాం. అయ్యో, వాడు ఎగ్జిట్ తీసుకుంటున్నాడు. బాబాయ్ Q7. ఆఫ్టర్ 1 అవర్ ఆఫ్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 81% దగ్గర ఉంది. నెక్స్ట్ 1 అవర్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ చూడబోతున్నానండి. లేటెస్ట్ టెక్ న్యూస్ కానీ లేకపోతే నేను ఏదైనా డివైస్ అన్బాక్సింగ్ చేస్తే ఆ డివైస్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన పిక్చర్స్ అని నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ చేస్తూ ఉంటాను. ఇఫ్ అట్ ఆల్ మీలో ఎవరైనా సరే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతుంటే ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 55% దగ్గర ఉంది. నెక్స్ట్ 1 అవర్ అయితే నేను కెమెరా యూజ్ చేయబోతున్నాను, బికాజ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ ఏ వాక్. సో నేను ఇప్పుడు కొన్ని పిక్చర్స్ అండ్ వీడియో శాంపిల్స్ క్యాప్చర్ చేస్తున్నాను, అవి కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. సో ఈ వీడియో అయితే నేను iPhone 11 యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాను 1080p at 60 frames per second. సో జస్ట్ ఊరికి ఈవినింగ్ వాక్ వచ్చాను అనమాట. ఎటు వచ్చాను కదా అని ఐఎమ్ జస్ట్ క్యాప్చరింగ్ సమ్ వీడియోస్ అండ్ పిక్చర్స్. దిస్ ఈజ్ మై నేబర్హుడ్. ఆల్రెడీ మై నేబర్హుడ్ అని చెప్పి నేను జైదీప్ వాడ ఛానల్లో ఒక వీడియో చేశాను.
ఆఫ్టర్ 3 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 27% దగ్గర ఉంది. నెక్స్ట్ 1 అవర్ అయితే నేను ఫేస్బుక్ యూజ్ చేయబోతున్నాను. అండ్ అలానే వాక్కి వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసిన కొన్ని పిక్చర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో నా కెమెరా రివ్యూ ఏంటి అంటే నార్మల్ డే టు డే ఫోటోగ్రఫీ అయితే ఓకే, బట్ మొబైల్ ఫోటోగ్రఫీ అయితే iPhone 11 అంత ఈజీగా హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే మనకి డీటెయిల్స్ అన్ని చాలా లోగా అనిపిస్తున్నాయి అండ్ అలానే నాయిస్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి పిక్చర్స్లో. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కలర్స్ అని డీసాచురేట్ అయిపోతున్నాయి. సో ఎవరైనా సరే మొబైల్ ఫోటోగ్రఫీ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఐ విల్ సజెస్ట్ యూ టు గో విత్ ప్రో డివైస్. ఆఫ్టర్ కంటిన్యూస్ యూసేజ్ ఫర్ 4 అవర్స్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 1% దగ్గర ఉంది. నాకు ఫోన్ అయితే కంప్లీట్గా 4 అవర్స్ 7 మినిట్స్కి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. పనిలో పని ఒకసారి ఛార్జింగ్ కూడా చేద్దాం. నేనైతే 20 వాట్స్ అడాప్టర్ యూజ్ చేస్తున్నాను. మనకి బాక్స్లో అయితే అడాప్టర్ రాలేదు. నేనైతే USB-C to లైట్నింగ్ కేబుల్ యూజ్ చేస్తున్నాను. సో లెట్ మీ ప్లగ్ ఇన్ ఇట్. సో మీరు ఇక్కడ ఎంత టైం పడుతుంది ఛార్జింగ్ అవ్వడానికి అనేది విత్ ఇన్ సెకండ్స్ మీరు అక్కడ పక్కన స్టాప్ వాచ్లో చూడొచ్చు. 30 మినిట్స్ నేను ఛార్జ్ చేస్తే ఫోన్కి 58% వచ్చింది. సో టోటల్గా 100% బ్యాటరీ రావడానికి ఇట్ టుక్ 1 hour 49 minutes. సో ఈ చార్ట్ వచ్చేసి ఇప్పటి వరకు నేను పాకెటెక్లో చేసిన బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అన్నీ ఒక బ్రీఫ్గా అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు iPhone 11 వచ్చేసి మనకి 4 hours 7 minutes ఆఫ్ యూసేజ్ వచ్చింది. నేనైతే అటు ఇటుగా ఒక 5 hours వస్తుందేమో అనుకున్నాను, బట్ మనకైతే 4 hours 7 minutes వచ్చింది. ఈ రిమైనింగ్ డివైజెస్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అన్నీ ఇక్కడ కార్డ్స్లో ఉంటాయి, చెక్ చేయండి. సో చూసారు కదండి, నాకైతే 0 నుంచి 100% రావడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 hour 40 minutes. నేనైతే 20 వాట్స్ అడాప్టర్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టాను. మనకి ఇవి లిథియం అయాన్ బ్యాటరీస్తో వస్తాయి కాబట్టి కొంచెం వామ్గా అనిపించింది. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డ్రైన్ టెస్ట్ నాకైతే 4 hours 9 minutes ఆఫ్ యూసేజ్ వచ్చింది. ఈ 4 hours 9 minutes అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మనం ఫోన్ని ఎలా యూజ్ చేస్తాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన బ్యాటరీ డ్రైన్ అనేది. నా మోస్ట్ యూజ్డ్ యాప్స్ ఏంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. సో చూసారు కదండి, ఇదైతే iPhone 11 యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అండ్ అలానే బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి అండ్ అలానే పాకెటెక్కి సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెటెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.